బీసీలకు అండగా ఉంటామంటూ మాటల్లో కాదు చేతల్లో మరోసారి నిరూపించారు సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు పెద్దపీట వేయడమే తమ రాజకీయ సిద్ధాంతమని ఆయన చాటి చెప్పారు. దీనికి తోడుగా సామాన్య బీసీ మహిళలకు ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించి బడుగు బలహీన వర్గాలకు టీడీపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆయన రుజువు చేశారు. తద్వారా నిజమైన బీసీ ఛాంపియన్ టీడీపీఏ అని మరోసారి స్పష్టమైంది. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీసీలకు ప్రాధాన్యం పెరిగింది. మాటల్లో చెప్పడం వరకే గాని బీసీలకు పెద్దపీట వేసే పార్టీలు చాలా తక్కువ. కానీ టీడీపీ అలా కాదు. నిజమైన బీసీ ఛాంపియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సైకిల్ పార్టీ అని చెప్పక తప్పదు. ఎందుకంటే టీడీపీ ఆవిర్భావం తర్వాతే రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం పెరిగింది. బీసీలకు కూడా రాజకీయ అవకాశాలు రావడం మొదలైంది. బీసీలకు రాజకీయంగా అండగా నిలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ. ఎందుకంటే టీడీపీ రాకముందు రాజకీయ అధికారం కొన్ని వర్గాలకే పరిమితమైంది. ఎన్టీఆర్ వచ్చాకే బలహీన వర్గాలకు రాజకీయ అధికారం దక్కింది. ఎంతో మంది యువ బీసీ నేతలకు పెద్ద అవకాశం కల్పించారు. అలా ఎందరో నేతలు వెలుగులోకి వచ్చారు. ఎర్రన్నాయుడు, యనమల, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, దేవేందర్ గౌడ్ లాంటి నేతలు ఉన్నత స్థాయికి ఎదిగారు. మరో అడుగు ముందుకేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే. ఇక 1995లో అప్పటిదాకా స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 20% రిజర్వేషన్లను 34% చంద్రబాబు పెంచారు. తద్వారా ఎంతో మంది బీసీలకు న్యాయం జరిగింది. రాజకీయంగా ఎంతో మందికి బలహీన వర్గాల నేతలకు స్థానిక సంస్థల్లో అవకాశాలు వచ్చాయి. 2019లో ఏపీలో వైసీపీ పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. బీసీలకు ద్రోహం చేశారు నాటి సీఎం జగన్. స్థానిక సంస్థలో బీసీలకు 34% ఉన్న రిజర్వేషన్లను 24%కి తగ్గించారు. తద్వారా గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 16,800 మంది బీసీ నేతలు నష్టపోయారు. ఈ నష్టాన్ని గుర్తించిన చంద్రబాబు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మాటను నిజం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 24% నుంచి 34%కి పెంచారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని పరిమితులకు లోబడి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపుపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక ప్రాంత సంస్థల్లో 33.33% మేర రిజర్వేషన్లను బీసీ వర్గాలకు వర్తింపచేయనున్నట్లుగా ప్రకటించారు. తద్వారా బీసీలకు రాజకీయంగా కొత్త ద్వారాలు తెరిచారు. ఇది ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకునే సమయమని చెప్పడం అతిశయోక్తి కాదు. అలా టీడీపీ రాజకీయ సిద్ధాంతమే బలహీన వర్గాలకు పెద్దపీట వేయడమని చంద్రబాబు మరొకసారి చాటుకున్నారు. టీడీపీ తెచ్చిన బీసీ రిజర్వేషన్లను ఎవరికీ వ్యతిరేకం కాదు. రాజ్యాంగ పరిమితులు పాటిస్తూనే సామాజిక న్యాయం చేస్తున్నారు. సమాజంలో ప్రతి వర్గానికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో రాజకీయంగా నష్టపోయిన బీసీలకు చంద్రబాబు అండగా నిలిచారు. అందుకే బీసీ రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కుల వృత్తులు, చేతి వృత్తులకు అండగా నిలిచారు. ఆదరణ కింద 341 పనిముట్లను 90% రాయితీతో ఇచ్చారు. బీసీల కోసం 32,000 కోట్లు ఖర్చు చేశారు. వడ్డర్లకు 10% మైనింగ్ లీజులు ఇస్తున్నారు. చేనేత కుటుంబాలకు 25,000 సాయం అందుతోంది. మత్స్యకారులకు ప్రతి దశలో అండగా ఉంటున్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల జీతాన్ని 25,000కు పెంచారు. బీసీలు సోలార్ ప్యానెళ్లు బిగించుకుంటే 95,000 రాయితీ ఇస్తున్నారు. ఇక చంద్రబాబు పాలనలో బీసీ వసతి గృహాల్లో మౌలిక వసతులు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. బీసీ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. బీసీలు వ్యాపారంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. వీరికి విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యాపారం,
రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నారు. విద్య, నైపుణ్యం, ఉపాధి, ఎంటర్‌ప్రెన్యూర్లు, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా వెనుకబడిన తరగతుల వారికి సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు సీఎం చంద్రబాబు. కేవలం రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు మాత్రమే అభివృద్ధి కాదు, ఆర్థిక అసమానతలు లేకుండా జీవన ప్రమాణాలు పెంచుతూ చివరి వ్యక్తిని ముందుకు తేవడమే అసలైన అభివృద్ధి. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదు. రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సామాజిక న్యాయం సాధించడమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం. బీసీ అంటే వెనుకబడిన వారు కాదు, అవకాశం రాక వెనుకబడిన వారు మాత్రమే. ఇంకా స్థిర నివాసం లేని బీసీలు ఉన్నారు. వారందరికీ అండగా నిలిచి చేయూతనిచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అన్నింటికీ మించి చంద్రబాబు బీసీ నేతలకు పిలిచి మరీ అవకాశం ఇవ్వడంపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. వెనుకబడిన వర్గాలంతా చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు గౌడ్, చంద్రబాబు యాదవ్, చంద్రబాబు ముదిరాజ్, ఇలా ఎన్ని రకాలనైనా ఆయనను పిలుచుకోవచ్చు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో చంద్రబాబు బలహీన వర్గాలను రాజకీయ అవకాశాలు ఇస్తున్నారు. ఎంపీటీసీ నాగరాజును కర్నూలు ఎంపీగా చేసిన ఘనత చంద్రబాబుదే. ఇక తాజాగా సామాన్య బీసీ మహిళ దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దళవాయి రమాదేవి విషయానికి వస్తే వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అంగన్వాడీ సంఘ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. రమాదేవి కుటుంబానికి టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 22 సంవత్సరాలుగా దళవాయి రమాదేవి కుటుంబం టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తుంది. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తారని రమాదేవికి పేరుంది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం 47వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన రమాదేవి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో అనంతపురంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ విజయానికి కృషి చేశారు. ఆమె భర్త కూడా టీడీపీ తరపున రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి బీసీ రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో ఓ ఎమ్మెల్సీ పోస్టును ఏ వర్గానికి ఇచ్చినా అడ్డు ఉండదు. కానీ బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు చంద్రబాబు కాబట్టి ఎవరు అడగకపోయినా సామాన్య బీసీ మహిళ రమాదేవికి పిలిచి మరీ ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. కష్టపడ్డ వాళ్లకు ఎప్పటికైనా తగిన గుర్తింపు ఉంటుందని మరొకసారి చెప్పకనే చెప్పారు. మొత్తంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ మహిళకు ఎమ్మెల్సీ ఇవ్వడం లాంటి పరిణామాలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం అంతా టీడీపీకి అనుకూలంగా మారింది. సైకిల్ పార్టీ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జోరు చూస్తుంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు మించి స్థానిక ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.